మహమ్మద్ షమీకి మరోసారి బీసీసీఐ మొండి చేయి చూపించింది. అదే రకంగా రుతురాజ్ గైక్వాడ్ను కూడా సెలెక్ట్ చేయలేదు. అతను గతంలో సౌత్ ఆఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్లో సెంచరీ కూడా చేశాడు, అయినా అతన్ని పట్టించుకోలేదు. అలాగే ఇప్పుడు డొమెస్టిక్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్న కొద్దిమంది యంగ్స్టర్స్ ఉన్నారు. అఫ్ కోర్స్ సరే, వాళ్ళకి ఇంకా టైం ఉందనుకోవచ్చు. కానీ మొత్తానికైతే ఈ రెండు కన్సర్న్స్, ఈ ఇద్దరి విషయంలో మాత్రం బీసీసీఐ సరైన నిర్ణయం తీసుకోలేదని అయితే చాలా మంది అంటున్నారు. న్యూజిలాండ్తో జరగబోయే 3 వన్డే మ్యాచ్ల సిరీస్ కోసము 15 మందితో కూడిన స్క్వాడ్ని అయితే బీసీసీఐ ప్రకటించింది. మరి ఆ స్క్వాడ్లో ఎవరెవరు ఉన్నారు ఏంటి అన్నది డీటెయిల్స్ ఒకసారి చూస్తే, అన్నిటికంటే ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ను కూడా సెలెక్ట్ చేసింది. వైస్ కెప్టెన్గా అతను ఉన్నాడు. అయితే సబ్జెక్ట్ టు ఫిట్నెస్, అతనికి ఫిట్నెస్ అప్రూవల్ రావాల్సి ఉంది బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి. సో అక్కడి నుంచి కనుక అతనికి అప్రూవల్ వస్తేనే అతను మ్యాచ్లు ఆడతాడు, లేదంటే ఆడడు. ఇక ఇంకో విషయం, రిషబ్ పంత్ని కంటిన్యూ చేస్తోంది. రిషబ్ పంత్కి మరి ప్లేస్ దక్కుతుందా లేదా అన్న డౌట్స్ ఉండేది. రిషబ్ పంత్ని కంటిన్యూ చేస్తున్నారు అండ్ కేఎల్ రాహుల్ని కంటిన్యూ చేస్తున్నారు. 2 వికెట్ కీపర్లు ఉన్నారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మహమ్మద్ సిరాజ్ వన్డే టీంలో జాయిన్ అవ్వబోతున్నాడు, అతన్ని కూడా ఎంపిక చేసింది. సో వీళ్ళందరినీ అసలు కెప్టెన్గా శుభ్మన్ గిల్, మొన్నటి వరకు మ్యాచ్లకి దూరమైనటువంటి శుభ్మన్ గిల్ మరోసారి టీంలోకి అయితే చేరాడు. మళ్ళీ కెప్టెన్గా తనే వచ్చాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐ సిరీస్కి చూసాము కేఎల్ రాహుల్ కెప్టెన్సీ చేయడము. ఇప్పుడు మళ్ళీ శుభ్మన్ గిల్ వచ్చాడు. సో అసలు టీంలో ఎవరెవరు ఉన్నారన్నది కనుక చూస్తే, శుభ్మన్ గిల్ కెప్టెన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, ఇక హర్షిత్ రాణా ఉన్నాడు టీంలో, రిషబ్ పంత్ వికెట్ కీపర్. ఇక బౌలర్స్ చూస్తే హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ వీళ్ళున్నారు. స్పిన్ బౌలర్ల విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్. మొత్తానికైతే ఈ 15 మందితో కూడినటువంటి టీంలో మరి శ్రేయస్ అయ్యర్ ఫిట్ అవుతాడా మ్యాచ్ టైం వరకు లేదా అన్నది చూడాలి. తను విజయ్ హజారే ట్రోఫీలో జనవరి 6న అతను ఆడబోతున్నాడు, విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్లో కూడా. కాబట్టి మరి అతను ఫిట్నెస్ అన్ని రకాలుగా క్లియరెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే తనకి మళ్ళీ ఆ వైస్ కెప్టెన్సీని కూడా ఇస్తూ తనని టీంలో యాడ్ చేయడం, స్క్వాడ్లో యాడ్ చేయడం అయితే జరిగింది. మరి మొత్తానికైతే టీంలో మిస్ అయిన వాళ్ళ జాబితా ఎలా అనిపించింది? అసలు మహమ్మద్ షమీ అండ్ రుతురాజ్ గైక్వాడ్ని తీసుకోకపోవడం అయితే చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. ఎస్పెషల్లీ రుతురాజ్ గైక్వాడ్. సరే, షమీ అంటే తనని చాలా రోజులుగా పక్కన పెడుతూ వచ్చాడు, కానీ రుతురాజ్ గైక్వాడ్ సౌత్ ఆఫ్రికాపై సెంచరీ చేశాడు, మంచి ఊపులో ఉన్నాడు, మంచి ఫామ్లో ఉన్నాడు, తను డొమెస్టిక్లో కూడా బాగా ఆడుతున్నాడు. మరి తనను ఎందుకు పక్కన పెట్టారన్నది అయితే అర్థం కాలేదు. మరో విషయం, హార్దిక్ పాండ్యాని అంటే తను ఒక మ్యాచ్లో 10 ఓవర్లు వేయలేకపోతున్నాడు అన్నది ఒక కారణం చెప్పారు. ఇంకొకటి ఏంటంటే T20 వరల్డ్ కప్ ని దృష్టిలో పెట్టుకొని కూడా తనని ఆ వర్క్ లోడ్ ని మేనేజ్ చేసేందుకు సో తనకి అవకాశం కల్పించలేదని అయితే చెప్పారు. మొత్తానికైతే ఈ స్క్వాడ్ మీకు ఎలా అనిపించింది? ఎవరు మిస్ అయ్యారు? ఇంకెవరైనా యాడ్ అయ్యి ఉంటే బాగుండేదా? కామెంట్ చేయండి.